మనస్సు గాలిగొడుగు లాంటిది, తెరిచినప్పుడే అది పనిచేస్తుంది. బురద నీటిలో తామరాకు మాలిన్యాన్ని అంటించుకోదు. అక్కడే నీటిలోనే ఉన్న నీటి చెమ్మను కూడా పీల్చుకోదు. అక్కడే పుట్టిన కమలానికి ఆ వాసన సైతం అంటదు. ఎంతమందిలో ఉన్నా తమ వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకుంటూ తమలా ఉండటమే ప్రత్యేకతను సంతరించుకుంటుంది. కాదు, నాకు చేత కాదు అని ఎన్నడూ అనవద్దు. మీరు అనంతులు. మీ స్వభావంతో పోల్చితే దేశకాలాలు అన్నీ అల్పమై తోస్తాయి. మీరు సర్వశక్తి సంపన్నులు. దేనిని చేపట్టితే దానిని సాధించగలరు. ఇతరులను జయించడం చాలా సులువు, కానీ నిన్ను నువ్వు జయించడం చాలా కష్టం. ఇతరుల ముందు దీపాలను ఆర్పేస్తే మనం అధికంగా వెలుగుతాము అనుకోవడం అవివేకం. కలవడానికి విడిపోవడానికి చూపించే తొందర, అర్థం చేసుకోవడానికి దగ్గరవ్వడానికి చూపిస్తే ప్రతి బంధం అందంగానే ఉంటుంది. మనిషికి డబ్బు ఇచ్చే ధైర్యం కంటే మనిషికి మనిషి ఇచ్చే నమ్మకం చాలా గొప్పది. జీవితంలో ఓటమి సంఘటనే తప్ప ఓ సమస్య కాదు. జీవితంలో నువ్వు ఇతరుల ఉండేందుకు ప్రయత్నిస్తే నీలా ఉండేదెవరు? ఇక్కడ గెలిచామా ఓడామా ముఖ్యం కాదు, ప్రయత్నించామా లేదా అనేది ముఖ్యం. గెలిచినవాడు ఆనందంగా ఉంటాడు, ఓడినవాడు విచారంగా ఉంటాడు. అవి రెండు శాశ్వతము కాదని తెలిసినవాడు నిత్యం సుఖంగా ఉంటాడు. అహంకారం ప్రతి ఒక్కరి నుండి మనల్ని దూరం చేస్తుంది. చివరికి భగవంతుడి నుండి కూడా దూరం అవుతాం. జీవించడం అన్నది ముఖ్యం కాదు, ఈ కొద్ది జీవితంలో మనం ఏమి చేశామన్నది ముఖ్యం. మనుషుల మధ్య దూరాన్ని అయినా తగ్గించగలమేమో కానీ మనుషుల మధ్య దూరాన్ని మాత్రం ఎన్నటికీ తగ్గించలేము. జీవితం ఖచ్చితంగా రెండో అవకాశం ఇస్తుంది. దాని పేరే రేపు. మిమ్మల్ని గురించి మీరు తెలుసుకోవడం అన్నదే జీవితంలో అతి కష్టమైన పని. ఎక్కువ కాలం జీవించాలనుకుంటే సగం తినండి, 2 రెట్లు నడవండి, 3 రెట్లు నవ్వండి, లెక్కలేనంత ప్రేమను పంచండి. జీవితంలో వచ్చే చెడు రోజులు కూడా మన మంచి కొరకే అనుకోవాలి. అప్పుడే తెలుస్తుంది నిజమైన స్నేహితులు, నిజమైన బంధువులు ఎవరనేది. జీవితం అనేక సంఘటనల గొలుసు, జీవించడం అనేక అనుభవాల గొలుసు. విశ్వాసం వ్యక్తిత్వాన్ని వైభోజ్వలం చేస్తుంది. సహనం అంటే దండించే అధికారము ఉన్నా దండించకపోవడం. ప్రేమ అంటే వదిలిపెట్టే అవకాశము ఉన్నా వదలకపోవడం. వ్యక్తిత్వం అంటే చెడగొట్టే పరిస్థితులు ఎన్ని ఉన్నా చెడగొట్టకుండా ఉండడం.